టూల్ అండి. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి గామా యాప్ అండి. ఇది చాలామంది చాలా చూస్తుంది, బట్ ఎప్పటికైనా ఇది ఒక ట్రెండీ టూల్ అండి. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ టు టెల్ దిస్. ఎందుకంటే గామా అంటే మీరు ఏంటంటే ప్రెజెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ అండి. ఎవరికైనా అవ్వచ్చు, వర్క్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, నాలాగా కోచ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, కోచింగ్ ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే నేను పీపీటీ తయారు చేయాలంటే నాకు ఒక వితిన్ 2 secondsలో, ఒక 1 second 2 secondsలో పీపీటీ కావాలంటే అప్పటికప్పుడు నేను ఏం చేయలేను. సో ఐ విల్ యూజ్ 99% నేను గామా యాపే వాడతాను. ఓకే, దిస్ ఇస్ gama.app అనమాట. అలాగే ఈవెన్ ఆఫీస్లో అవ్వచ్చు, ఇవన్నీ చూడండి, నేను ఇవన్నీ పీపీటీలు అన్నీ కూడా దీనికి వాడే చేశాను. ఎంత సింపుల్ అంటే జస్ట్ అంటే ఓపెన్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు. పేస్ట్ టెక్స్ట్ ఆర్ జనరేట్ ఆర్ ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. ఒక పేస్ట్ టెక్స్ట్ అంటే మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉంది, ఏదైనా ఆల్రెడీ కంటెంట్, ఎందుకు మీరు ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ కోసం రెడీగా ఉంటుంది, వర్డ్ ఏదో రెడీగా ఉంటుంది అంటే ఏదైనా పీపీటీ కోసం దేని మీద పీపీటీ చేయాలి, ఒక సబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక పర్టికులర్ డీటెయిల్ గురించి అవ్వచ్చు, లేదా మీ పర్టికులర్ బిజినెస్ గురించి అవ్వచ్చు, ఓకే, లేదా ఆఫీస్లో అవ్వచ్చు, మీ ఓన్ అవ్వచ్చు, లేదా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ ఏదైనా డేటా ఉన్నా, లేదు ఏమీ లేదు నేను ఒక లైన్ ఇస్తాను నాకు పీపీటీ అంటే అది కూడా క్రియేట్ చేస్తుంది. ఇంపోర్ట్ ఫైల్ యూఆర్ఎల్ అంటే ఏదైనా ఒక బ్లాగో ఏదైనా ఒక ఆర్టికల్ బాగుంది మీకు నచ్చింది అనుకున్నాం, ఓకే, సో ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చేసి, ఓకే, దాన్ని ఇక్కడ ఇచ్చిన మీకు పీపీటీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నేను ఇక్కడ 2 చూపిస్తాను. ఒక జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వడం, ఓకే, జస్ట్ అడుగుతుంది డిస్క్రైబ్ వాట్ యూ లైక్. ఓకే, నేనేమడుగుతున్నంటే ఐఎమ్ జనరల్లీ నేను ఏ ఆటోమేషన్ గురించి అడుగుతాను. నాకు ఐ లైక్ ఆటోమేషన్. ఓకే, ఏ ఆటోమేషన్ ఫర్ బిజినెస్. ఓకే, జస్ట్ నేను సింపుల్గా ఇచ్చాను. మీకు కావాలంటే డీటెయిల్ కూడా ఇవ్వండి. ఏ ఆటోమేషన్ ఫర్ బిజినెస్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్. చూడండి, ఇది క్రియేట్ చేస్తుంది కంటెంట్. అండ్ ఇందులో ఏంటంటే మీకు 10 slides వరకు ఫ్రీ అండి. దేర్ ఈజ్ నో ఓన్లీ గామా తాలూకా లోగో ఒకటి కింద వస్తుంది, అదొకటి. అండ్ 10 slides మీరు కంప్లీట్గా ఫ్రీయే. అండ్ యూ విల్ గెట్ లైక్ వెన్ ఎవర్ యూ లాగిన్ యూ విల్ గెట్ క్రెడిట్స్ అనమాట. ఓకే, క్రెడిట్స్ ఉంటాయి మీకు. సో ఆ క్రెడిట్స్తో అది చూడండి 10 cards. ఓకే, అండ్ ఇక్కడ చూసారా 10 slidsకి కంటెంట్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా ఇంకా యాడ్ చేయాలంటే మాత్రం మీరు పెయిడ్ వెర్షన్కి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ 4 types ఉంటాయంటే ఇక్కడ చూడండి మినిమల్ అంటే టెక్స్ట్ తక్కువ ఉండి, ఓకే, కమ్యూనికేటింగ్ మెయిన్లీ విత్ విజువల్స్ అంటే ఫొటోస్ ఎక్కువ ఉండాలి, కొంచెం డీటెయిల్ డేటా ఉండాలి, ఇంకా ఫుల్గా పారాగ్రాఫ్స్ ఉండాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫాంట్ సైజ్ అంటే కొంచెం డేటా ఉండి కొంచెం ఫొటోస్ అలా సెలెక్ట్ చేసుకున్నాను. విజువల్స్ సో జనరల్గా నాకు ఎప్పుడు ఈ గోల్డ్ టైటిల్ అండ్ ఈ గోల్డ్ కలర్ చాలా బాగుంటుందండి, చాలా వ్యూ కూడా నీట్గా ఉంటుంది. మీరు ఇమేజెస్ ఆటోమేటిక్గా అది ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మోడల్ ఫ్లక్స్ ప్రో ఇలాగ ఐడియాగ్రామ్ పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆర్ట్ స్టైల్ అంటే నేను ఇక్కడ ఫోటో రియలిస్టిక్ పెట్టాను. మీరు కావాలంటే కొంచెం ఇలస్ట్రేషన్ టైప్ కానీ 3D కావాలా లైన్ ఆర్ట్ అంటే డిపెండ్. ఇప్పుడు కొంచెం ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు ఇలా లైన్ ఆర్ట్ టైప్ ఉంటుంది, లేదా ఒక అంటే విజువల్ ఎలా కావాలంటే అలా. ఓకే, సో సింపుల్ డన్. నా ఇక్కడ చూడండి యూ విల్ సీ 10 cards టోటల్ జనరేటెడ్. క్రియేట్ విత్ ఇన్ సెకండ్స్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ఆటోమేటిక్గా. చూడండి బ్రహ్మాండమైన పీపీటీ తయారు చేస్తాం. అలాగే ప్యారలల్గా ఏదైనా ఒక బ్లాగ్ చూద్దాం, ఏదైనా జనరల్గా ఫైనాన్స్ రిలేటెడ్ ఏదైనా చూద్దాం. సార్ ఒక జీమెయిల్ అకౌంట్ ఎన్ని పీపీటీ క్రియేట్ చేస్తుంది? అది కౌంట్ పెట్టి సార్, అది 40 credits పోతాయండి ఒక పీపీటీకి. సో మీకు అది 100 120 ఇస్తుందండి. ఒక 2-3 పీపీటీలు అవుతాయి. మళ్ళీ ఇంకో ఈమెయిల్ క్రియేట్ చేసుకోవడం మీకు. ఏదైనా సమ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని నేను ఏదైనా బ్లాగ్ సెట్ చేసి పెడతాను ప్యారలల్గా. ఒక బ్లాగ్ ఏదైనా టాప్ 10 ఫైనాన్షియల్ బ్లాగ్స్. ఓకే, సో చూడండి ఫస్ట్ చూసారా ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. చూసారు అనుకోండి విజువల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఏ ఆటోమేషన్ ఫర్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ చూడండి ద ఏ ఇంపాక్ట్ ద బ్యూటీ ఏంటంటే చూడండి వర్డ్ కానీ ఆ కలర్ ఎవ్రీథింగ్ అంటే ఇంత కలర్ఫుల్ పీపీటీ మీరు చేయాలంటే ఇట్ విల్ టేక్ డెఫినెట్గా హవర్స్. ఇంత తక్కువ టైంలో వితిన్ 1 minute ఎంత బ్యూటిఫుల్ టైటిల్ చేయలేదు. తర్వాత ఏంటంటే మీరు దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ మీరు ఇవ్వండి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు డిలీట్ చేసుకోవచ్చు. మీకు నచ్చలేదు అనుకోండి, మీకు కావాల్సిన లైన్ మీరు పెట్టేసుకోండి. పీపీటీ అదే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇదిగోండి 70% హ్యూమన్ ఎక్స్పర్టైజ్, ఏఐ డ్రివెన్ టాస్క్. ఓకే, అలాగే ఈ ఇమేజెస్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ ఇమేజ్ కాదు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేయడం, ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది చూడండి, ఫిట్ ఇమేజ్. ఓకే, చేంజ్ ఫోకస్ పాయింట్, ఆస్క్ ఏఐ, మళ్ళీ క్రియేట్ చేయొచ్చు, ఎడిట్లోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి రిమూవ్ ఎసెంట్ అంటే ఈ ఇమేజ్ వద్దాను, లేదంటే ఎడిట్ ఇమేజ్ వెళ్తే ఇక్కడ మీరు మళ్ళీ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది మళ్ళీ ప్రాంప్ట్ ద్వారా క్రియేట్ చేస్తుంది, లేదా మీ దగ్గర ఉన్న ప్రాంప్ట్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ఇమేజెస్ ఇవి. ఓకే, మీరు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దిస్ హౌ దిస్ వర్క్స్ అండి. సో ఎనీథింగ్ మీరు ఎడిటబుల్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ అది ఇచ్చింది కదా అదే వాడాలని లేదు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని ఇంత అయిపోయాక మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక 3 డాట్స్ ఉందండి, ఇక్కడ 4 డాట్స్. ఇక్కడికి వెళ్ళి మీకు ఎక్స్పోర్ట్ అనాలన్నమాట. ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు 4 రకాలుగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో చేసుకోవచ్చు, పవర్ పాయింట్లో చేసుకోవచ్చు, గూగుల్ స్లైడ్లో చేసుకోవచ్చు, పిఎన్జీ అంటే ఇమేజ్ లాగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్, జస్ట్ పీడిఎఫ్గా చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందండి పీపీటీ. సో మీరు పీడిఎఫ్ వెళ్ళాక మళ్ళీ ఎడిట్ చేయలేము. ఏదైనా ఎడిట్ ఇక్కడే చేసుకొని మీకు నచ్చినట్టు, మీకు ఏదైనా అనుకున్నది రాలేదు, కొంచెం చేంజ్ ఉందంటే చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ అయిపోయిందండి. సో సేమ్ సింపుల్, ఐఎమ్ ఓపెనింగ్ అండ్ సెపరేట్గా చూడండి. సో సింపుల్, చాలా బ్యూటిఫుల్. అంటే ఎప్పుడైనా మీరు సడన్గా రేపు పీపీటీ చేయాలి, ఎందుకంటే మనకి ఆ కేసెస్ వస్తాయండి. వర్కింగ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎవరికైనా సరే పీపీటీ అనేది చాలా ఫాస్ట్గా తయారు చేయాలి. ఇక్కడ ఒక్కటి ఇదిగోండి మేడ్ విత్ గామా అని ఉంటుంది. ఓకే, ఇది కూడా మీరు లోగో వద్దు అనుకుంటే దాని పేరు మీ లోగో పెట్టేసుకోండి, అంతే. సింపుల్. సో సింపుల్ అండి. దిస్ హౌ ఇట్ విల్ క్రియేట్ ఏ పీపీటీ. సో నౌ ఇంకొక ఆప్షన్ నేను చెప్పాను కదా, ఏది యూఆర్ఎల్ ఇచ్చి. సో నేను ఇదిగోండి ఇదేదో బ్లాగ్ ఉంది. ఓకే, ఈ బ్లాగ్ లింక్ని కాపీ చేస్తున్నాను నేను. గో బ్యాక్ అండ్ అగైన్ గో బ్యాక్. ఇక్కడ నేను ఏంటంటే యూఆర్ఎల్ పెట్టి చేయండి, ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్. ఓకే అండి, క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ ఇదిగోండి ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. కాపీ అండి. ఓకే, జస్ట్ ఇంపోర్ట్. సో 10 వచ్చిందని టాపిక్, ప్రెజెంటేషన్ రెడీ, కంటిన్యూ. సేమ్ అగైన్ 10 స్లైడ్స్ మీకు రెడీ చేస్తారు. అంటే ఆ బ్లాగ్ ఉంది, అగైన్ డేటా తీసుకొచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాలని ఏం కావాలని. ఓకే, ఇక్కడ ఏదైనా మీకు లేదు ఇంకా మినిమల్ చేయాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు. ఏం కావాలంటే సెలెక్ట్ చేయండి. ఓకే, డన్. సెలెక్ట్ చేసుకుని మీరు కిందకు వస్తే టోటల్ కంటెంట్ అనమాట. ఆ బ్లాగ్ని తీసుకొచ్చింది అది. టోటల్ బ్లాగ్ని చూడండి. యా, ఇట్స్ ఆల్మోస్ట్ సేయింగ్ దట్ అంటే నాకు క్రెడిట్స్ అయిపోయినాయి, కంటిన్యూగా వర్క్ చేస్తుంటాం కదా. బట్ నాకు ఏంటంటే 10 క్రెడిట్స్. ఓకే, చూద్దాం. మనకి ఏంటంటే మోర్ దెన్ ఇంకా 10 స్లైడ్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ పెయిడ్ వర్క్. అదర్వైజ్ సింపుల్ అండి. అగైన్ క్రియేట్ అనదర్ అకౌంట్ విత్ గూగుల్ జీమెయిల్ అండ్ యూ కెన్ యూటిలైజ్ మల్టిపుల్. అంటే టోటల్ ఆ ఫైనాన్షియల్ బ్లాగ్ అంటే మీరు ఏదైనా ఉందనుకోండి, అది చదివే బదులు దాన్ని తీసుకొస్తే ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తుంది. సో మనం ఏం చదవాలి అంతవరకు చూడండి. రేపు అది మీకు కూడా చెప్తానండి. ఒకవేళ బ్లాగ్ ఉంది లేదా ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ ఉంది. ఓకే, సో ఆ 100 పేజ్ డాక్యుమెంట్ మీకు చదవడానికి టైం ఉండదు. సడన్గా ఎవరు ఇచ్చారు, ఒక 100 పేజ్ మీకు ఆఫీస్లో ఇచ్చారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నాకు ఒక హాఫ్ అన్ అవర్లో కావాలంటే హౌ కెన్ యూ డూ ఇట్? సో ఏ ఇస్ దేర్, సో ఇట్ విల్ గివ్. అది రేపు సెషన్లో ఉంది చూసారా. పేమెంట్ ఇట్స్ రెడీ. డోంట్ లైక్ జాగో ఇన్వెస్టర్, ద రేషనల్ ఇన్వెస్టర్, కమ్యూనిటీ డేటా డ్రివెన్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఫినాలజీ బ్లాగ్, మనీ లైఫ్, స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ రిసోర్స్, maximizing the value of financial blog, your financial literacy. These are the beautiful. సో సేమ్ మళ్ళీ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైనా ఇక్కడ ఫోటో వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు, లేదా ఫోటో కావాలంటే మర్చిపోవచ్చు. ఎనీథింగ్ యూ క్యాన్. సో దిస్ ఈజ్ ద అబౌట్ గామా యాప్ అండి.